హాయ్ ఫ్రెండ్స్, చూడండి మేము ఇలాగ పూజ చేస్తున్నాం. చూడండి మన వీడియో చూడండి. మరి మనం ఏ విధంగా మనం ప్రోగ్రామ్కి రెడీ చేసుకున్నాం. మా పూజ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. 5:30 లోపల పూజ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంట్లో కూడా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇలానైతే మా పూజ జరుపుకున్నాము. చూడండి, మేము ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర వత్తులను అయితే కాల్చాము. ఇక్కడ కూరాడుని కూడా ఇలా పూజించుకున్నాము ఫ్రెండ్స్. చూడండి, మేము ఇలా అయితే పూజిస్తాము. మా ఇల్లు అయితే ఇలా దీపాలతోని కలకలలాడుతూ కనిపిస్తుంది. అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాయర్ ఛానల్. మేము ఇలా వత్తులు వేసుకుంటున్నాం. మా డాడీ కొబ్బరికాయ కొడుతుంది. బయట చూపిస్తే తులసమ్మ కాడ ఫ్రెండ్స్, మా ఇంట్లో అయితే పూజ అయిపోయింది. మన వత్తులు కాల్చే ప్రోగ్రామ్ అయితే ఇప్పుడు మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. మనం నిన్న రాత్రి నుంచి మీకు చూపించిన కదా వీడియో. మనం మొత్తం అన్ని రెడీ చేసుకున్నాం. అన్నీ నేను రాత్రి వీడియో తీసినా, నేను అన్నీ ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి. అయితే అన్నీ మనం రాత్రి చూసిన వీడియోలు మరి డిలీట్ అయినాయి అంటుండే చిన్నయ్య. సరే, ఇప్పుడు అయితే వత్తులు కాల్చే ప్రోగ్రామ్ది అయితే మరి ఈ వీడియో తీసి మీకు చూపిస్తాం. సో మనమైతే అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో వత్తులు కాల్చే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 5 గంటలు అవుతుంది. 5 గంటల 11 నిమిషాల టైం అవుతుంది. ఇప్పుడు అలాగే మనం 3 గంటలకు లేచి అన్ని రెడీ చేసుకున్నాం. సో మీరు కూడా ఏ విధంగా వత్తులు కాలుస్తారో మీ ఇంటి దగ్గర అనేది కూడా కామెంట్ చేయండి. సో మన ఇంట్లో హారతి ఇచ్చే ప్రోగ్రామ్ అయితే, హారతి ఇచ్చే కార్యక్రమం అయితే అవుతుంది. సో మనమైతే అన్నీ రెడీ చేసుకున్నాం. ఈ విధంగా హారతి, నైవేద్యం, పండ్లు 5 రకాలు, తర్వాత ఉసిరికాయలతోటి దీపాలు, తర్వాత వత్తుల దీపాలు ఇందులో రెడీ చేసుకున్నాం. ఎంతమంది ఉంటే అన్నీ 365 వత్తులు ఉన్నటువంటి వత్తులు కాల్చాలని అంటారు కదా, అట్లా మనం అన్నీ రెడీ చేసుకున్నాం. సో ఈ విధంగా అయితే మనం అలంకరించుకున్నాం ఫ్రెండ్స్. పూలతోటి అన్ని దీపాలను ముట్టియడానికి సిద్ధమైపోయినాం. ముందుగా దీపం ముట్టించుకున్న తర్వాత వత్తులు కాల్చుకోవాలి. సో ఈ విధంగా అలంకారం అయితే చేసుకున్నాం. మా చిన్నయ్య పని చేస్తుండే, ఇలా చిన్నయ్య రాత్రి నుంచి బాగా కష్టపడుతుండు. ఇప్పుడు కూడా మంచి పని చేస్తుండు. చిన్నయ్య ఎన్ని గంటలకు లేచినావు? ఎన్ని గంటలకు లేచినావు? కంకణాలు కోసుకుంటూ మర్చిపోయినాం. కానీ హారతి వత్తులు కాల్చుకున్న తర్వాత కంకణాలు కట్టుకుందాం, తర్వాత తీసుకుందాం. చిన్నయ్య నువ్వు ఎన్ని గంటలకు లేచినావు? ఎన్ని గంటలకు లేచినావు? 3 గంటలకు లేచినావు? ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. చూడండి, వత్తులు కాల్చే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మా చిన్నయ్య చూపిస్తాడు వీడియో. మీరు కూడా ఉసిరికాయలతో ఇట్లా వేసుకోరు. ఐదు ముట్టించారు, 4 ముట్టించారు.
ఫస్ట్ అక్కడి నుంచి ఇటు రావాలి, మళ్ళీ దగడు అంటారు. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ముట్టెత్తున్నాము, మమ్మీ డాడీ ముట్టెత్తున్నాము. మీరు ఇట్లనే వేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనుకోండి జరే మమ్మీ వీడియో ఇద్దాం. ఇస్తున్నావు కదా ఆల్రెడీ. ముంగటికి వెళ్ళి మంచిగా ఇప్పుడు అంటించింది జరగదు జరే డాడీ. తెలియదు ఇంకో ఇయ్యు మమ్మీ నేను డాడీ డాడీ వీడియోలో వీడియోలోకి ఇక్కడ ఫోటో తీసి ఇక్కడ పడితే ఇంత వచ్చి ఫోటో వస్తుంది అట్లా. కొబ్బరికాయ అది కొడుతున్నా ఫ్రెండ్స్. ఇంకా కొట్టు అట్లనే నీళ్ళు ఇప్పుడు వెలుగు ఎంత మంచిగా వస్తుంది లైటింగ్. అటు సైడ్ నుంచి దొడ్లు వెళ్ళింది అది. చూడు ఎంత మంచిగా వచ్చింది. సో వత్తులు కాల్చే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. వత్తులు ముట్టించినాం, దీపాలు వెలుగుతున్నాయి. ఎంత అద్భుతంగా అనిపిస్తుంది చూడండి. చాలా ఎందుకు ఏదైనా కూడా మనము ఉదయాన్నే లేచి ఏదైనా మనం దేవుళ్ళకి చేస్తే మంచిగా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఉదయమే అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 5:15 అవుతుంది, దాదాపు 5:22 అవుతుంది. ఇప్పుడు మనమైతే 5:22కి వత్తులు కాలుస్తున్నాం. 3 గంటలకు లేచి ఇవన్నీ రెడీ చేసి ఇప్పుడు మొత్తానికి వత్తులు కాల్చింది. ఇప్పుడు ముట్టి వెళ్తున్నాయా అవిటిని నెయ్యిలో నానబెట్టుకోవాలి కన్నా మమ్మీ ఇవన్నీ సో ఇప్పుడు మేమైతే ఇప్పుడు కలిసినాం. మా చిన్న కనబడుతున్నాం. చూడండి వత్తుల ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. వత్తులు కాలుస్తున్నాం. సో ఇప్పుడు హారతి చూడైతే స్టార్ట్ చేసినాం. ఈ జన్మలో మేము నిన్ను మరువమమ్మ, ఈ జన్మలో మేము నిన్ను మరువమమ్మ, మా పాలి దేవత నీవే కదమ్మ, మా పాలి దేవత నీవే కదమ్మ. నీ నిండు మనసుతో మా ఇంట వెలసితే, నీ నిండు మనసుతో మా ఇంట వెలసితే, దిన దినము నిన్ను కొలిచి తరింతు మమ్మ, తరింతు మమ్మ. చిరునలికి వల్లి మా గౌరమ్మ తల్లి, ఇదేనమ్మ మా హారతి, ఇదేనమ్మ మా హారతి. ఈ కారు చీకట్లు తొలగించు మమ్మ, ఆ పండు వెన్నెల కురిపించు మమ్మ. ఈ కారు చీకట్లు తొలగించవమ్మ, ఆ పండు వెన్నెల కురిపించవమ్మ. ఈ జన్మకైనా మరే జన్మకైనా, ఈ జన్మకైనా మరే జన్మ.
మంచిగా స్టార్ట్. సరే ఇంకా ఫ్రెండ్స్ మేమైతే ఇట్లా వేస్తున్నాం. జరగమ్మ చాలా వీడియో బంద్ చేస్తున్నాం. రోజు చాలా ఉంది. వేసిన నేను నువ్వే చిన్న నువ్వే పసుపు కుంకుమ ఫస్ట్ మనం ఏం చేయాలి? దీపం ముట్టియాలి. దీపం ముట్టించిన తర్వాత పసుపు కుంకుమలు వేయాలి, అక్షంతలు వేయాలి. ఇట్లా దగ్గరికి దగ్గరికి ఇక్కడికి కొంచెం ఫోటో తీయమని